దీపావళి పండుగ జరుపుకోవడానికి ముఖ్యంగా రెండు ప్రసిద్ధ కథనాలు ఉన్నాయి. నరకాసుర సంహారం. భూదేవి, వరాహస్వామి పుత్రుడైన నరకాసురుడు తన వరగర్వంతో లోకాలను పీడిస్తుంటాడు. అతడి పీడ విరగడై ప్రజలకు విముక్తి లభించినందుకు సంతోషంగా శ్రీకృష్ణుడు, సత్యభామల విజయాన్ని పురస్కరించుకుని ప్రజలు నరక చతుర్దశి మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. శ్రీరాముడి అయోధ్య ప్రవేశం. 14 సంవత్సరాల వనవాసం తరువాత లంకాధిపతి రావణుడిని సంహరించి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అప్పటి నుండి ఈ పండుగ వాడుకలోకి వచ్చిందని చెబుతారు. దీపావళి పండుగ ప్రాధాన్యత. చీకటిపై వెలుగు విజయం. ఇది అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపే పండుగగా భావిస్తారు. లక్ష్మీ పూజ. దీపావళి రోజున సాయంత్రం వేళ ధనలక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. సాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఈ రోజునే ఉద్భవించిందని ఒక నమ్మకం. సంపద, శ్రేయస్సు, అదృష్టం కోసం లక్ష్మీ పూజ చేస్తారు.